ఈ ఐపీఎల్ సీజన్ను ఘనంగా ప్రారంభించింది ఢిల్లీ క్యాపిటల్స్. మొదటి 6 మ్యాచుల్లో ఢిల్లీ ఓడిపోయింది కేవలం ఒకటే మ్యాచ్, అది కూడా ముంబై ఇండియన్స్ మీద. అలాంటిది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏంటో తెలియని దరిద్రం ఢిల్లీని చుట్టేసింది. లాస్ట్ 5 మ్యాచుల్లో ఒక్కటి కూడా గెలవలేదు ఢిల్లీ. ఆర్సీబీ, కేకేఆర్ల మీద మ్యాచ్లు ఓడిపోయిన ఢిల్లీ హైదరాబాద్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ అయితే ఉగ్రదాడుల కారణంగా బ్లాకౌట్ పాటించడంతో అర్ధాంతరంగా నిలిచిపోయింది. దాని మీద ఇప్పటివరకు ఏ డిసిషన్ తీసుకోలేదు ఐపీఎల్. సరే మనకెందుకు, మిగిలిన 3 మ్యాచ్లు గెలిచేసి ప్లే ఆఫ్స్కి వెళదాం అంటుంటే నిన్న గుజరాత్ ఊహించలేని దెబ్బ కొట్టింది. కేఎల్ రాహుల్ ఓపెనర్ అవతారం ఎత్తి అరవేర్ భయంకరంగా ఆడి సెంచరీ బాదినా కూడా అది గుజరాత్కి అసలు ఏమాత్రం సరిపోలేదు. సింగిల్ హ్యాండ్తో సాయి సుదర్శన్, గిల్ ఉఫ్మన్ ఊదేశారు 200 పరుగుల టార్గెట్ను. 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది ఢిల్లీ. ఇక ఢిల్లీ ప్లే ఆఫ్స్కి వెళ్లాలంటే వేరే సమీకరణాలతో సంబంధం లేకుండా తనకు మిగిలిన ముంబై, పంజాబ్ మ్యాచ్లను గెలిచి తీరాల్సిందే. 21న ముంబైతో జరగబోయే మ్యాచ్లో ఢిల్లీ ఓడిపోయిందా ఇక ఇంటికి వెళ్లాల్సిందే. గెలిస్తే పంజాబ్ మీద కూడా విజయం సాధించాలి, ఎందుకంటే ఇప్పటికే ముంబైకి ఢిల్లీ కంటే 1 పాయింట్ ఎక్కువ ఉంది కాబట్టి 2 మ్యాచ్లు ఢిల్లీ గెలవడం అనేది చాలా అంటే చాలా అవసరం. ముంబై మీద గెలిచి పంజాబ్ మీద ఓడిపోతే ముంబై కూడా అలానే పంజాబ్ చేతిలో ఓడిపోవాలని ఢిల్లీ కోరుకోవాలి. చూద్దాం ఈ సీజన్లో ఢిల్లీ ఎలాంటి క్లైమాక్స్ ప్లాన్ చేసుకుందో.